నీలాంటి ఒకరిద్దరు దరిద్రుల వల్ల, మీ స్వలాభానికి మీ స్వార్థానికి పెట్టే కులాల కుంపట్ల వల్ల జాతి మొత్తం నాశనం అవుతుంది. బీసీలు 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 నిజంగా బీసీల మీద ప్రేమ కొద్ది మాట్లాడుతున్నావా? నీ స్వార్థానికి నీ సీఎం కుర్చీ కోసం అని చెప్పి బీసీలు బీసీలు బీసీలను అరుస్తున్నావు. ఆర్ఎస్ఎస్ కుక్కలంటివి, సిగ్గు లేకుండా బీజేపీ కండువా కప్పుకుంటేవి. వీడు ఎక్కువ రోజులు ఉండలేక కాంగ్రెస్లోకి పోతుంది. ఏ గాడిద దొరుకుతా గాడిద ఎక్కుతా, నేను గాడిద ఎక్కినా అంటే మొన్నటిదాకా గాడిద మీదనే ఉంటుంది. ఆ గాడిద ఇచ్చిన ఎమ్మెల్సీ పదవితోనే ఇప్పుడు ఎంజాయ్ చేయబడుతుంది. నీకు గన్మెన్ ఎక్కడి నుండి వచ్చిండు, నీకు ఆ స్టేటస్ ఎక్కడిది? ఆ కాంగ్రెస్ గాడిద లేకపోతే అయిపోయాయి. నీకు పదవి ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని ఈయన రాజీనామా చేయాలా, ఈయన అన్ఫిట్, ఈయనకి రెడ్డి ఫీలింగ్, ఈయనది ఈయనది అని మాట్లాడుతుంది. మంచిగా ఉందా? తిన్నింటి వాసాలు లెక్క పెడితే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా రోడ్డున పడ్డు. అట్లనే కామ్గా ఉన్నావా? 7,200 అంటివి, నేను పార్టీ పెడతా అంటివి, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇంకో పార్టీ అంటివి. నీ పని నువ్వు చేసుకుంటూ మంచిగా డెవలప్ అయితే హ్యాపీ అందరికీ. నీ నోటి దురుసుతో, నిజంగా నీ నోటి దురుసుతోనే అందరికీ దూరం అయిపోతున్నావు. ఎంత మాట వస్తే అంత మాటే. అంత పెద్ద మీటింగ్లో రెడ్ల నోట్లో పోస్తా అన్నావు.